అందరు సపోర్ట్లు కొట్టండి. గౌరవనీయులు మన వేములవాడ ఎమ్మెల్యే గురించి ఇనాగ్రేషన్ గురించి వచ్చారు ఈరోజు మన చీఫ్ గెస్ట్గా. అందరూ ఒకసారి సపోర్ట్లు కొట్టండి అందరూ. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు ఆది శ్రీనివాస్ సార్ గారు వచ్చింది ఈరోజు హాకీ కిడ్స్. అయితే ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే అవేర్ ఉన్న వాళ్ళు స్కూల్స్ ఒకరోజు విలేజ్ చాలా ఉపయోగకరమైనది. మీరు వింటారో అది మీ పేరెంట్స్కు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ గురించి చాలా మందికి తెలియదు. పేరెంట్స్ కూడా అందరూ ఎడ్యుకేటెడ్ ఉండాల్సిన అవసరం లేదు కదా. మీరు మీ పేరెంట్స్కు ఈ అవేర్నెస్ ఓటీపీ షేర్ చేయొద్దని చెప్పి సిబిఐ ఆఫీసర్ అని చెప్పేసి ఫేక్ కాల్స్, తర్వాత నీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో లేదంటే బాంబే షిప్ యార్డ్లో మీ యొక్క అందరూ క్లాప్స్ కొట్టండి. మీరు చూస్తున్నారు దట్ చాలా సైబర్ ఒఫెన్సెస్ జరుగుతున్నాయి. చూస్తున్నారా? ఎవరికి తెలియదా? తెలుసు కదా, టీవీలో కూడా ఇప్పుడు వస్తుంది. మీరు ఫోన్ చేస్తే కూడా వస్తుంది కదా. ఎవరైనా మీ అమ్మకి ఫోన్ చేస్తే దట్ ఎవరైనా చెప్తే డిజిటల్ అరెస్ట్ అయ్యారు, నేను సిబిఐ నుండి మాట్లాడుతున్నాను, అట్లా ఎవరైనా చేస్తే. ఎందుకంటే మన స్టేట్లో, మన తెలంగాణలో, లేకపోతే మన రాష్ట్రంలో ఇట్లయినా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఏమవుతుంది అంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ మీకు ఫోన్ చేస్తారు, మీ మదర్కి, మీకు ఎవరైనా వీడియో కాల్ దట్ మీ డ్రగ్స్ మీ పార్సల్లో బ్లూ డార్ట్లో మీరు కొరియర్ పంపించారు, దానిలో డ్రగ్స్ దొరికినాయి, మీరు 2-3 లక్షలు ఇస్తే మీకు వదిలేస్తాము, లేకపోతే ఏంటి జైల్లో పంపిస్తాము. వాళ్ళ ఏం లేదు, వాళ్ళు దొంగలు. బట్ వాళ్ళు ఎక్కడి నుండి చేస్తారు? ఎక్కడైనా జార్ఖండ్, బీహార్, లేకపోతే వేరే ఏమైనా రాజస్థాన్, వేరే రాష్ట్రం నుండి చేస్తారు. వాళ్ళ నంబర్ కూడా ఫేక్ ఉంటుంది, అన్ని ఫేక్ ఉంటుంది. బట్ మన వల్ల చాలా మంది మోసపోతారు. ఇంకొక మన జిల్లాలో ఒక పర్సన్, ఒక డాక్టర్ సిరిసిల్లాలో 90 lakhs పోయింది అతనిది. 90 lakhs చిన్న అమౌంటా పెద్ద అమౌంటా? చాలా పెద్ద అమౌంట్. ఎట్లా పోయింది అతను 90 lakhs? అతనికి ఎవరైనా ఫోన్ చేశారు దట్ నేను స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్, స్టాక్ మార్కెట్లో మీ అమౌంట్ పెట్టిస్తాను, మీ స్టాక్స్ అవి. అతనికి ఒక యాప్ చూపించారు. యాప్లో అతనికి ప్రాఫిట్ వస్తుంది. 90 lakhs పెడితే 2 crores చూపిస్తుంది. బట్ ఎప్పుడైనా అది విడ్రా బటన్ చేస్తే విడ్రా కావట్లేదు. ఇంకా మీరు 10 lakhs ఇస్తే విడ్రా అవుతుంది. అతను ఇంకా అట్లా ప్రతిసారి 2-3 సార్లు 5 lakhs పెట్టారు, డబ్బులు పోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీ అందరి పిల్లలకి ఇట్లయినా మాటలు చెప్తాం. మీ బాధ్యత ఏంటి? మీకు తమ్ముడు ఉంటారు, అన్నయ్య ఉంటారు కదా, స్కూల్ పోతారు, కాలేజెస్ పోతారు, లేకపోతే ఏమైనా ఎక్కడైనా పని చేస్తారు. మీ అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, మీ రిలేటివ్ ఉంటారు, తాతయ్య ఉంటారు, మామయ్య ఉంటారు, అమ్మమ్మ ఉంటుంది, అందరు ఉంటారు. మీరేం చేయాలంటే ఇదే మనం పోలీస్ వీళ్ళు కానిస్టేబుల్స్ వస్తారు మీ స్కూల్లో, ఇదే పని మీరు మీ అందరు రిలేటివ్స్కి చెప్పాలి. ఇట్లయినా ఫ్రాడ్స్ నడుస్తుంది, ఇట్లయినా ఫ్రాడ్స్ నడిచిన వల్ల మనం డబ్బులు పోతున్నాయి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం ఎవరితో మూసపోకూడదు. ఇట్లయినా మీరు మాట్లాడాలి, మీరు చెప్పాలి. చెప్తారా? ఠీకే. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, మీ స్కూల్స్ విజిట్ చేస్తారు. ఎవ్రీ వీక్లీ 3 schools విజిట్ చేస్తారు. ఆ విజిట్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే మనం ఇది సైబర్ ఫ్రాడ్ మన ఏరియాలో తగ్గించాలి. ఈ సైబర్ ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది? 2 కారణం. ఫస్ట్ ఏంటి, మనం అవేర్నెస్ లేదు, మనకి తెలియదు. సెకండ్ ఏంటి అంటే మన గ్రీడ్ ఉంటుంది. ఉంటుందా లేదా? ఏమైనా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది 90% గ్రీడ్ వల్ల జరుగుతుంది. మనం ఏం చేయాలి? మనం ఇది చైతన్యం చేస్తాము, అవగాహన ఇస్తాము మీకు. మీరు మీ అమ్మ నాన్నకి అందరికీ చెప్పాలి. సో దాట్ మన స్టేట్లో లేకపోతే మన డిస్ట్రిక్ట్లో ఇట్లయినా సైబర్ ఫ్రాడ్స్ తగ్గిపోవచ్చు. ఇంకొక 1930 గురించి ఐడియా ఉందా ఎవరికి? విన్నారా? 1930 అందరికీ తెలియదు అనుకుంటున్నాను.
సో ఇప్పుడు మీకు వీళ్ళు వస్తారు, మళ్ళీ మీకు చెప్తారు 1930 ఏంటి. ఇప్పుడు 100 డయల్ ఉంటుంది కదా, 100 డయల్ గురించి తెలుసా? ఓకే, సో 1930 కూడా అట్లై. బట్ ఎవరికి ఫ్రాడ్ జరిగితే వాళ్ళకి 100 డయల్ కాకుండా మీరు 1930 చేస్తే మీ అకౌంట్ నుండి డబ్బులు పోయినా తొందరగా బ్లాక్ అవుతుంది. ఆ సైబర్ కోసం ఢిల్లీ నుండి మానిటర్ అవుతుంది. T4C, I4C అట్లా అట్లా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక సైబర్ చక్షు విన్నారా ఎప్పుడైనా? సైబర్ చక్షు ఇప్పుడు మీకు ఫోన్ వస్తుంది, మీరు అన్నారు కదా మీ నాన్నకి కూడా వచ్చి ఉండొచ్చు. ఆ దానిలో ఏం చేయాలి, మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయాలి ఆ నంబర్ ఏంటి, దాట్ ఈ నంబర్ ఫ్రాడ్ నంబర్. వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏం చేస్తారు, ఆ నంబర్ బ్లాక్ చేసేస్తారు. సో దట్ వేరే వాళ్ళకి ఎవరికి ఫ్రాడ్ చేయరు. మీతో ఫ్రాడ్ జరిగినా జరగలేదు, జస్ట్ ఫోన్ వచ్చిందా సస్పెక్ట్, అప్పుడు కూడా మనం అది చక్షు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఢిల్లీ నుండి మానిటర్ అవుతుంది. ఇట్లయినా మీకు చిన్న చిన్న మాటలు చెప్తారు, మీరు దయచేసి మంచిగా విని మీ పేరెంట్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పాలి. దాని పేరు మనం ఖాకీ కిడ్స్ పెట్టుకున్నాం. ఖాకీ కిడ్స్ అంటే మీరు అందరు ఇప్పుడు మన పోలీస్ కోసం పని చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా అందరికి? ఎంతమందికి ఇంట్రెస్ట్ లేదు? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? ఓకే, సో అందరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో మీరు ఇది ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఖాకీ కిడ్ మీరు 100% మనకి సహకరించాలి. మనం ప్రజలకి హెల్ప్ చేయాలి. మీరు దానికి మనం ముందు ఉన్నారు. ఎందుకంటే పిల్లలకి చెప్తే వాళ్ళ ముందు తీసుకుపోతారు. మీరు ఎంతమందికి చెప్తే అది ఎవరు విన్నారు. మీరు చెప్తే 100% జనాలు వింటారు, మీ అమ్మ నాన్న వింటారు. ఈ ఖాకీ కిడ్స్లో మనం 2 ప్రోగ్రామ్స్ ఇస్తాము. ఫస్ట్ ఏంటి, సైబర్ గురించి ఇప్పుడు చెప్పాను. ఇది కాకుండా ఏంటి, ఇప్పుడు మీరు అందరు బస్సులో వచ్చారు. బస్సులో వచ్చినప్పుడు మీరు చాలా ట్రాఫిక్ వైలేషన్స్ చేసి ఉండవచ్చు మీ డ్రైవర్, లేకపోతే వాళ్ళ ముందు ఎవరైనా ట్రాఫిక్ వైలేషన్స్ చేసి ఉండవచ్చు. ఇప్పుడు జనరల్గా EVS ఉంటుంది, SST ఉంటుంది, సోషల్ సైన్స్ స్టడీస్, లేకపోతే ఎన్వైరన్మెంట్ సైన్స్ ఉంటుంది. దానిలో మీకు నేర్పిస్తారు ఆ రెడ్ లైట్ ఏంటి, గ్రీన్ లైట్ ఏంటి. అది ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాకుండా కూడా చాలా రూల్స్ ఉంటాయి. సో వీళ్ళ కానిస్టేబుల్స్కి మనం ట్రైనింగ్ ఇప్పించాము. వీళ్ళు ఏం చేస్తారు, అదే కూడా వచ్చి మీకు ఉదయం ½ అవర్ 1 అవర్ సెషన్లో మీకు మొత్తం నేర్పిస్తారు. దట్ ట్రాఫిక్ ఎట్లా మనం ఫాలో చేయాలి, ఆ జెబ్రా క్రాసింగ్ లైన్ అర్థం ఏంటి, ఆ మధ్యలో డివైడర్ ఉంటుంది, ఆ సింగిల్ లైన్ డివైడర్ అర్థం ఏంటి, బ్రేకేజ్ అర్థం ఏంటి, డబల్ లైన్ డివైడర్ ఏంటి, మొత్తం మీకు నేర్పిస్తారు. సో దట్ మళ్ళీ మీరేం చేయాలి, మీ నాన్న బండి నడిపినప్పుడు మీరు చూస్తారు ఇది డబల్ డివైడర్ లైన్ ఉంది రోడ్లో, ఏం చేయాలి, దానికి ఓవర్టేక్ చేయకూడదు. మీరు మీ నాన్నకి చెప్పాలి, ఎందుకంటే మేబీ మీ నాన్నకి తెలియదు. మీ రోల్ ఎక్కడ వస్తుంది వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ హెల్మెట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఊరులో పంపిస్తే వీళ్ళకి ఊరు వాళ్ళు ఏమంటారు, సార్ లోకల్లో హెల్మెట్ ఎందుకు, మీరు ఇప్పుడు మనం మీకు ఒక రూల్ చెప్తాము, మనం హెల్మెట్ వేసుకోవాలి. దానికి ఏం అది లేదు, ఎందుకంటే హెల్మెట్ లేకుండా కింద పడితే ఎవరైనా దెబ్బ తగ్గితే మళ్ళీ అవకాశం ఉంటుంది చనిపోవడం. మీకు చెప్తే మీరు మీ నాన్నకి 100% హెల్మెట్ లేకుండా బయట పోకూడదు మీరు చెప్పాలి. చెప్తారా? అంతే, కొంతమంది చెప్తారా, వెనక వాళ్ళ చెప్తారా? పక్కా. సో అదే కూడా మీకు ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా మళ్ళీ అవగాహన ఇస్తారు వీళ్ళు ప్రతి స్కూల్లో, ప్రతి క్లాస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ ఉంది, మీ స్కూల్ ఏంటి అండి? శ్రీ సరస్వతి. సో శ్రీ సరస్వతి వీళ్ళు స్కూల్లో వస్తారు. ప్రతి స్కూల్ 5th, 6th, 7th, 8th, 9th, 10th మేబీ 4 days పడుతుంది, అతనికి 5 days పడుతుంది, బట్ ప్రతి క్లాస్లో వస్తారు. మీరు కూడా మంచిగా వినాలి. మనకి పోలీస్తో పని చేయాలి అంటే, ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఉంటే పోలీస్తో పని చేయాలి. పోలీస్ ఖాకీ కిడ్స్ ఇప్పుడు మీకు మన అవకాశం ఇస్తున్నాము. సో మీరు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇది ఫాలో చేయాలి. సో ఈ 2 points మనం ఇది తయారు చేస్తున్నాము. వీళ్ళైతే ఉన్నారు, వస్తారు, కొన్ని పాయింట్స్ చెప్తారు. ఈ పేరే కాకి కిడ్స్ అనేది పెట్టిరు అంటే, కాకి డ్రెస్కున్న పవర్ మీరందరికీ కూడా తెలుసు. నేను అనేక సందర్భాలు చెప్తా, చిన్నప్పుడు పిల్లలు మారాం చేస్తే ఆగో పోలీసు వస్తే అని చెప్పంటే ఆగేటువంటి సందర్భం. అంటే కాకి డ్రెస్కున్నంత పవరు, ఆ కాకి డ్రెస్కున్నంత పవర్ మనం చిన్నప్పటి నుంచే గౌరవం కావచ్చు,
భయం కావచ్చు, బిడియం కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కాకి డ్రెస్ వేసుకున్న హోంగార్డ్ ఉన్నా అక్కడ సభ సజావుగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం, ఉన్నటువంటి పరిస్థితి మనం పోలీస్కి ఇచ్చే గౌరవం మన చట్టంలో రాసుకున్నటువంటి సందర్భం మనం అందరం కూడా గమనిస్తున్న సందర్భంలో మరి ఇక్కడ పోలీస్ శాఖ వారు ఈ పేరే కాకి కిడ్స్ అని మీ ద్వారా జరగబోతున్న మోసాలను ఏ విధంగా అరికట్టాలి, వాటిని ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి వారికి తెలియజెప్పాలి, ప్రధానంగా మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చెబుతూ సమాజ హితం కొరకు సమాజంలో పెరిగిపోతున్నటువంటి నేరాలను, ఘోరాలను అరికట్టడంలోనూ మరి పోలీస్ శాఖకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒకరొకరికి ఈ అంశంలో ట్రైనింగ్ ఇచ్చి ఈ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలలో కూడా అవేర్నెస్ క్యాంప్గా వచ్చి ఇటీవలనే గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ వారు గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు చైతన్యపరిచే విధంగా అంటే సామాజిక రుగ్మత రూపుమాపడంలోనూ, సాంఘిక దురాచారం రూపుమాపడంలోనూ, బాల్యవివాహాలు అరికట్టడంలోనూ కేవలం శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణ కాకుండా ఆ అంశం ఒకటి చూస్తూనే ఇతరత్ర కూడా పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతూ ఒకప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడే రోజులు ఆడినట్టు నక్సలిజం ఉన్నటువంటి సందర్భంలో, ఎందుకంటే అటు పోతే పోలీస్ ఇన్ఫార్మర్ అని, లేదు ఇటు పోతే నక్సల్కి సంబంధించిన ఇబ్బందులు అని చెప్పని పోలీసు దూరంగా ఉన్నటువంటి రోజుల నుంచి ఈరోజు పోలీసులే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సేవ చేయడానికి ప్రభుత్వ పక్షాలు ఉన్నాం, శాంతి భద్రతలు కాపాడడం కాకుండా ఇంక ఇతరత్ర సమస్యలు అని చెప్పని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక అవగాహన సదస్సుతో పాటు ఇంతకుముందు అన్నట్టుగా సామాజిక రూపుమాపే క్రమంలో ఈరోజు అనేక సేవాభావంలో కూడా ఈరోజు క్రీడాకారులకు సంబంధించినటువంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ ప్రజల దగ్గర అయ్యేటువంటి కార్యక్రమం కానీ, పేదలకు వైద్యపరంగా సేవలు అందిస్తూ, ఇంకా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే సామాజికంలో లేని వారికి అపన్నస్తం అందించేటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజన్న పోలీసు మరి చాలా ముందుకు పోతా ఉంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పటికి అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. నిఘా నేత్రాలు కూడా ఉండాలని చెప్పని అనేక ప్రాంతాల్లో అనేక మంది అంటే దేవస్థానం, రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి వారి సహకారం కానీ ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల సహకారం తీసుకుని కూడా అనేక నిఘా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఒక కెమెరా ఉంటే 1000 మందితో సమానంగా మొన్న రాజన్న ఆలయంలో ఒక పాప పాపను పట్టుకొని తప్పిపోతే అనేదానికంటే ఆ పాపను తీసుకొని వెళ్తే చేస్తే మహబూబాబాద్లో దొరికి మంచి పేరు వచ్చింది రాజన్న పోలీసుకు, సిరిసిల్ల పోలీసుకు. అందులో అంటే ఆ విధంగా ఈరోజు పోలీస్ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మారుతున్నట్టు అంటే నేరాలు ఘోరాలకు సంబంధించిన అంశాలు మనం ప్రతిరోజు పత్రికలలో కూడా చూస్తున్నాం. అక్కడక్కడ అంటే సినిమాలు చూసి చెడిపోతున్నారా, లేకపోతే నూతన టెక్నాలజీని ఏ విధంగా దొంగతనాలు కానీ ఇంకితరత్ర ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలు, ఇప్పుడు సైబర్ క్రైమ్కు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక ఐపీఎస్ స్థాయి లాంటి వారిని కూడా ఏర్పాటు చేసుకోగలిగినాము. పోతున్నామంటే ప్రభుత్వాలు చేస్తున్నాయంటే ఆ స్థాయిలో కూడా మోసాలు జరుగుతాయి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు, బాగా చదువుకున్నవాడు కూడా మోసం చేయాలని చెప్పని ఆలోచన చేస్తున్నటువంటి దాన్ని కూడా గమనించే విధంగా మనం ఏ విధంగా మోసపోకుండా ఉండాలని చెప్పని ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ మధ్యలో బహుశా నెల రోజులు చూస్తున్నాం, ఎవరికైనా ఫోన్ చేస్తే ఇదే వస్తుంది. ఎవరికైనా మీకు ఫోన్ చేసినప్పుడు వివరాలు అడిగితే చెప్పకండి చెప్పని కాలర్ టోన్ అనుకుంటా, ముందుగా రింగ్ రాకుండా కాలర్ టోన్లో కూడా ఇదే వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా ఈ విధంగా ఫోన్ చేయొచ్చు అని చెప్పని. దానికి మీ నెంబర్ చెప్పద్దు, ఓటీపీ నెంబర్ కూడా ఇవ్వద్దు, నేను పలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతుందని చెప్పి తప్పిపోయి అతను చెప్పేసి ఇమీడియట్లీ ఆ ఖాతాలో డబ్బంతా గుంజేస్తున్నారు. ఓ రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటే పాపం ఏదో నిజమే కావచ్చు అని చెప్తే ఆయన దగ్గర ఉన్న 5 లక్షలు 6 లక్షలు బ్యాంకులో ఉన్న డబ్బు కూడా వాళ్ళు గుంజేస్తున్నట్టుగా సందర్భాన్ని కూడా చూస్తున్నట్టు. ఇంతకుముందు డిఎస్పీ ఒక మాట అన్నాడు వీడియో కాల్ సంబంధించి. నేనైతే వీడియో కాల్ ఎట్టి పరిస్థితులు మాట్లాడా. నేను నా ఊహ తెలిసినప్పటి వీడియో కాల్ అంటే ఎట్టి పరిస్థితుల ఎవరైనా వీడియో కాల్ రమ్మంటే రాను. నాకు అన్నా ఈరోజు పుట్టినరోజు ఉందన్న వీడియో కాల్ వచ్చి శుభాకాంక్షలు చెప్పండి అన్న, మీ వీడియోని తీసుకొని పెట్టుకుంటే అంటే నేరుగా వస్తే తప్ప వీడియో కాల్ మాట్లాడచ్చు. అంటే దానివల్ల
మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పినటువంటి కార్యక్రమంలో భాగంగా వీడియో కాల్ వీలైనంత దూరంగా మీరు కూడా ఉండాలి, మీ ఇంటి పాది ఉండాలి, బయట కూడా చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. అదొక వ్యసనంగా మారేటువంటి సందర్భంలో అందరూ మంచి వాళ్ళుగా ఉండరు. కాబట్టి వీడియో కాల్ అనే దానికి ఒక జూమ్ మీటింగ్లో పాల్గొంటే మేము అంటే అందరు ఆఫీసర్స్ ఉన్నారు కానీ వీడియో కాల్లో మాట్లాడడం కోసం ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. సైబర్ నేరగాళ్లకు చాలా దూరంగా ఉంటే మంచిది. మన యొక్క గోప్యత అనేది పాటించాలి. మనం చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు చెప్తారు, గోప్యత అనేది కూడా అత్యవసరం. మనకు సంబంధించిన పర్సనల్ అంశాలను కూడా వీలంత తక్కువగా ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఎలాంటి నేరాలకు అవకాశం ఇవ్వకుండా ఎలాంటి చేయకుండా మీరందరూ కూడా చక్కగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ వయసులోనే మంచిది చెడేది అని తెలుసుకుంటే భవిష్యత్తులో కూడా మరి బాగుంటుంది, సమాజం కూడా అభివృద్ధి పథంలో పోవడానికి బాగుంటుంది. కాబట్టి మంచిని స్వీకరించి చెడును వదిలేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో మీరందరూ కూడా మరి ఇలాంటి క్లాసులలో ఈ పోలీస్ శాఖ ఏర్పాటు చేసినటువంటి దానిలో రావడం, ఈ సంబంధించింది మీరు వినడం, ఈ విన్నది నలుగురు చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి పరిస్థితిని మరి తీసుకురావడం అనేది చాలా మంచి కార్యక్రమంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ విద్యార్థులు మీ తల్లిదండ్రులు మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు వచ్చినటువంటి అవకాశం విద్యలో బాగా రాణించి ఉన్నత చదువుకొని మీ తల్లిదండ్రుల మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ జీవితాల్లో చక్కగా స్థిరపడి ఆర్థికంగా ఎదిగి మీ కుటుంబాలకు చేదోడువాదులుగా ఉండాలని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా నీకు ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు తెలియదు. చాలా సందర్భాలు కూడా కలుసుకున్నప్పుడు కూడా ఈ విషయాన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ మరి అఖిల్ మహాజన్ గారు ఎస్పీగా కూడా స్ఫూర్తిగా యువకులు తీసుకోవడానికి అవకాశం ఉంది. శేషాద్రి రెడ్డి గారు మహిళా ఐపీఎస్కి ఇక్కడ ఉన్నారు, వారు కూడా అడిషనల్ ఎస్పీగా వేమరావులో ఉన్న వారు కూడా ఐపీఎస్ ఏదో జిల్లాకు త్వరలోని వారు కూడా ఎస్పీగా కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోల్సినటువంటి సందర్భాలు ఉన్న పరిస్థితి మీకు చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. మనకు అబ్దుల్ కలాం గారు అనేక సందర్భాలు కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పండి. అంటే అనేక మందిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడంలో సాధించాలన్న పట్టుదల ఉంటే తప్పనిసరిగా సాధించడానికి అనేక అవకాశాలు మార్గాలు ఉన్నాయి. ఏమోని అక్కడ దాకా వెళ్తానంటే వెళ్ళలేము. ఈరోజు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాలంటే మనం బయలుదేరితే నాకు కిలోమీటర్ గమ్యాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. అబ్బో కిలోమీటర్ నేనేం పోతా అంటే మనం వెళ్ళాం, మనకంటే ముందు ఎవరో వెళ్ళి ఆ స్థానాన్ని ఆక్రమించుకునే సందర్భం ఉంటుంది. కాబట్టి మన మనసులో ఏదైతే స్పృహదూపితోటి ఏదైతే ఆలోచనతోటి ఈ పని చేయాలనుకుంటూ సంకల్ప బలం ఉంటే మనోబలం ఉంటే దాన్ని సాధించడానికి కోసం చక్కటి అవకాశం ఉంటుంది. మీ వయసు మళ్ళీ మీకు రాదు. ఈరోజు 58 సంవత్సరాలు పడ్డా, నాకు 18 సంవత్సరాలు రావాలంటే వస్తాయా? ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలంటారు. ఇప్పుడు మీ వయసులో ఏ బాధర బంది లేదు. ఏమైనా బాధర బంది ఉందా? పొద్దున్న లేచి అయ్యో ఇంటికాడ ఏమైనా వంట చేసడానికి బియ్యంలో బయటకు తీసుకురావడం అనే ఆలోచన ఉందా? మీకు ఏ బాధన బంది లేదు. తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళు కష్టపడుతూ మేము చదివిస్తున్నారు. మీ ముందున్న లక్ష్యం ఒకటే, పుస్తకంలో పురుగు కావాలి, బాగా చదువుకోవాలి, టీచర్స్ చెప్పేది ఉపాధ్యాయులు చెప్పేది చక్కగా వినాలి, డౌట్స్ వస్తే నోట్స్లో వాళ్ళని అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలి, చక్కగా పరీక్షలు రాస్తూ బహుశా 10వ తరగతి పిల్లలు ఉన్నారనుకుంటే ఇక్కడ మార్చి 21వ తారీఖున ఎగ్జామ్ అనుకుంటా, మార్చి 21వ తారీఖు నాడు ఎగ్జామ్ అనుకుంటా. ఈ నా నియోజకవర్గంలో కత్లాపూర్లో 10వ తరగతి 12 హై స్కూల్స్ ఉంటే ఆ పిల్లలందరికీ ఒక రోజు స్పెషల్ క్లాస్ కింద మండలేట్ కోటలు పెట్టినాం. ఇంచుమించు పిల్లలు హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా బిడియం భయం అంటే పరీక్ష అనేది ఒక ఫోబియా ఉంటుంది. పరీక్ష ఫోబియా పోగొట్టడానికి 6 సబ్జెక్ట్ సంబంధించి ఏ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో వాటన్నిటిపైన ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి వారికి చైతన్యపరిచేటువంటి కార్యక్రమం తీసుకున్న సందర్భం.